విజయసాయి రెడ్డి మీ గురువు గారు. సో గతంలో అంటే మీరు చార్టెడ్ అకౌంట్గా, ఆయన చార్టెడ్ అకౌంట్గా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు అంటే ఎంతో కొంత పరిచయం ఉంది కదా, చూశారు కదా దగ్గరగా. సో ఇప్పుడు ఏంటి ఈ టీడీపీకి సంబంధించినటువంటి నేతతో సీక్రెట్ మీటింగ్, ఆ వీడియోస్ అవన్నీ కూడా వైరల్ అవుతూ వచ్చాయి. ఏంటి ఈ పరిస్థితి చూసినప్పుడు ఏం జరుగుతుంది? మీరు అన్నట్టు నాకేం సత్సంబంధాలు ఏం లేవు సార్, పరిచయాలు తెలుసు, వ్యక్తిగా పరిచయాలు. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే దాంట్లో A3 కదా ఆయన. అవును, A3 మీద ఏ విధమైన ప్రొసీడింగ్ ఇల్లు వీళ్ళు ఈ పౌడర్ డబ్బా వీళ్ళు సెలరేగిపోయారు కదా. సెండరింగ్ పాలిటిక్స్ రాగానే ఎప్పుడైతే ఆ పందా మార్చారంటేనే దాని అర్థం ఏంటంటే లోపల విషయం లేదని. దీని అంతటికన్నా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చి ఒకటి గురించి మాట్లాడాడు అంటే ఏహపరాలు తెలియకుండా మాట్లాడు, పూర్వపరాలు తెలియకుండా అంతకన్నా మాట్లాడు, వర్తమానం తెలియకుండా అసలు మాట్లాడాడంటే అక్కడతో కథ కంచికి మన ఇంటికని అర్థం. ఇంకొక విషయం చెప్తా, అదొక సొసైటీ, ప్రైవేట్ సొసైటీ, గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి. పోనీ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందంటే ఎవరికి తెలియకుండా రాదు కదా. అందులో టీడీ జనార్దన్ గారు లాంటి వ్యక్తి అసలు చంద్రబాబు నాయుడు గారు రీప్లేస్మెంట్ అని అన్నాను, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ టు పార్టీ పరంగా ఇది ట్రబుల్ షూటర్. ఆయనే ఈ ట్రబుల్ షూటింగ్కి దీంట్లో గన్నెలు ఎక్కుపెట్టాడంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇది ఒక టాస్క్ ఇచ్చి దీంట్లో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఫిక్స్ చేద్దామని వాళ్ళ తాపత్రయం 2 ఏళ్ళు బేర్ మినిమంలో ఆవిడ కూర్చోబెడదామని ప్రపంచంలోని కేసులని వడపోసేస్తుంటారు కింద మీద పడి. ఇలాంటి తపేల రాజకీయాలు చేసి 2 ఏళ్ళు పెట్టేద్దాం అనుకుంటే హాస్యాస్పదంగానే ఉంటుంది. ఇలా కాకన్ గోవర్ధన్ రెడ్డి కేసు చూడండి, 2 బెయిల్ వచ్చాయి. ఒకడేమో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, 3వ వాడి కింద 4వ వాడి కింద 7వ వాడి కింద అక్కడ ఉన్న కాకన్ గోవర్ధన్ రెడ్డి SC/ST కేసు ఇట్లా లోపడెట్టేశారు. ఇప్పుడు అది కేసు పరంగా లోపలికి వెళ్తే ఆ క్వాడ్ ఈడ్చి కొడితే 20,000 ఉండదు. అదేమో 7 కోట్లు 63 టన్నులు ఎక్కడ తీసుకెళ్ళి చెన్నైలో అమ్మేశారు, చెన్నైలో షిప్లో ఎక్కించారు. అన్ని సింగం సినిమాలు ఏవో చూసి అడవడపడి బ్యాచ్లు ఎక్కువైపోయాయి. దాన్ని రెడ్ బుక్ కింద పరివర్తన చెందితే ఇలాగే ఉంటాయి. ఓవరాల్గా మీరు గమనించగలిగితే ఈ కేసు గౌరవ న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వపరాలు చూడ్డాయినా ఖచ్చితంగా మైనింగ్ యాడ్ జరిగింది, మైనింగ్ శాఖ ఇచ్చిన రిపోర్ట్ చూపిస్తారు ఎక్కడ జరిగింది ఏం జరిగింది అన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే విజయసాయి రెడ్డి ఇంటర్లింక్ చేయడం చెప్తున్నా. మీరు గమనించగలిగితే క్వాడ్ 20,000 ఉంటే 7 కోట్లు ఏడా ఫస్ట్ ప్రశ్న. రెండోది ఇటు నుంచి డిఫెన్స్లో గుడ్డుగురానికి పలుతూ మా లోతురాలతో వెళ్ళడు కదా, వాడు పనికొచ్చినోడు వెళ్తారు కదా, పనికొచ్చినోడు ప్రాణాలకు తెగించి అసలు విషయాలు చెప్తారు కదా. ఆ ల్యాండ్లో మైనింగ్ జరిగిందా లేదా అన్నది కూడా జరగాలి కదా. ఏవీ లేకుండా కేసు కట్టేసాం. అల్లప్పుడేమో పెళ్ళికి వెళ్ళాడట దొరకలేదట అని ఇన్ని పెట్టకథలు చెప్పి లాస్ట్కి ఇవాళ కేరళలో దొరికారు. అసలు కేరళ ఎందుకు 41 ఇయర్ నోటీస్ ఇచ్చి రానంటే కదా ఇవన్నీ చెప్పాలి. ఏంటంటే అడావిడి చేస్తూ ముందు ఒక నెరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి దాంట్లోంచి ఒక మకిలిని వీళ్ళని ఎత్తిపోసి ఆ మకిలిని కడిగే కార్యక్రమానికి తెరలేపుకునే కార్యక్రమానికి తెరలేస్తున్నారు. అది ఎలా అవుతుంది? విజయసాయి రెడ్డి విషయంలో కూడా అంతే. అరే భయ్ లెక్కర్ స్కామ్లో నీ పేరు వచ్చింది, మీ అల్లుడితో పాటు గతంలో ఏమైనా ఢిల్లీ లెక్కర్ స్కామ్తో ముడిపెట్టేమైనా మీరు కూడా ఏమైనా ఎత్తేసారు అలా కసిరెడ్డి గారితో కలిపని డైరెక్ట్గా ప్రశ్నించే తరుణంలో ఎక్కడ సరెండర్ అయిపోతారట, ఇంట్లో మీ అంతనాలట, ఆగ నుంచి ఏదో తీసుకొచ్చి ఏదో ఈడు చెప్పిన పెట్ట కదా వాళ్ళు ప్రసన్నమైపోయి నిన్నేమనలే. అసలు నాకు తెలియకూడదు సిఐడి ఆఫీస్కి వెళ్ళక మునుపు జరిగిన మంతనాల్లో A3గా ఉన్నోడికి సడన్గా ఎక్స్క్యూజ్ కన్సిడరేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వస్తున్నాయి? అంటే అప్రూవర్గా మారి ఏదో ఆయన పేరు అప్రూవర్గా ఎలా మారిపోతారు? ఇదేనా నక్సలైట్ లేటే దొరికిపోం బాబు నువ్వు అప్రూవర్గా మారిపోతాం, జనజీవన సంవత్సరం కలిసిపోతాం, ఒక ₹1 కోటి రివార్డ్ ఇచ్చింది గన్నట్టుకుని మేము గన్ బదులు ప్రూవ్ అయితే కదా ఇంకోటి కదా అసలు కేసు కాదండి బాజాలు కొట్టారు ఇప్పటిదాకా. అది అమాయకుని చేసి ఆ ముసలోని కృష్ణమోహన్ రెడ్డిని ఆ ధనంజయ రెడ్డిని వీళ్ళందరినీ మీ కడుపు మంటలేదు. చిన్నపిల్లలు చూడండి పితురులు చెప్తారు, నాన్న వాళ్ళు కొట్టాడు నువ్వు స్కూల్కి వచ్చి అని తిట్టు అన్నట్టు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అంటే పడని విజయసాయి రెడ్డి వాళ్ళు పేర్లు ఎత్తే వాళ్ళు ఆవిడ ఎత్తుకుని కూర్చోబెట్టారు. ఎవడకాలే ఓకే. సో ఇప్పుడు ఏంటి నేను లక్షలు చెప్తున్నా, ఢిల్లీ వాడు పొత్తుకు కావాలి వైఎస్ఆర్సీపీతో కలిసి పోటీ చేద్దామంటే నేను చేయను అన్నాడు. విజయసాయి రెడ్డి ఆబ్లిగేషన్ ఎక్కువ తీసేసుకొని ఫీల్ అయిపోతుంటే నువ్వు పక్కెళ్ళి ఆడుకో ధనంజయ రెడ్డి నువ్వు లాబీ చేయి నా ఢిల్లీ అపాయింట్మెంట్స్ అని నువ్వు చూడంటే మన ఆడికి పౌరుషం వచ్చింది. ఆ పౌరుషం పరిస్తాను పితూరులు చెప్పి లోపల వేయించేదాకా నిద్రపోలే జరుగుబోటు అంటారు దాన్ని. ఎవడికి ఉపయోగం? మొహం ఇడిచేసాడు నేను జగన్మోహన్ రెడ్డి. మొహం ఇడిచిన తర్వాత 2 రోజు గొడ్ల తీసి ఇది నీ కోర్ట్ ఆపరేషన్ చూసుకో సరే. ఇప్పటిదాకా నా దగ్గర ఎందుకు తగలడ్డం, మా నాన్న తెలుసు మా తాతయ్య తెలుసు మా అమ్మమ్మ తెలుసు అని మాకెందుకు పెట్టకథలని మొహం ఇడిచేసి పోయాడు. ముందు ప్యానెల్ చెల్లిన తర్వాత వచ్చిన పర్యవసానాలు ఇవి. అంటే ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ మధ్య కొన్ని గ్యాప్ ఉంది.
అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు గుప్పెడెప్పుడు ఇప్పితే షర్మిల, ఇప్పితే విజయసాయి రెడ్డి. ఏమైంది? ఇంకా మధ్యలో ఆటలాంటి బయలుదేరినోడు ఎవరికో ఉపయోగం వల్ల. అంటే బాలనేది అది వేరు కదా, ఏడు వేరే, అది వేరే ఇదే ఏడుపు కదా. అందరూ ఒకటే ఏడుపు బ్యాచ్ సంబంధించింది. చుట్టపాలు దగ్గర అని చెప్పి అలో లక్ష్మణ బ్యాచ్ ఇది. ఇంకా మిగిలిన సుబ్బారెడ్డి ఒకటే మిగిలిడు. ఇంకా ఆయన కూడా విజ్ఞత విచక్షణ కోల్పోతే ఇంకా ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. నాకు తెలిసి ఆయన చేయడా పని. ఓకే, సరే ఏం చేస్తారు చేయలేదు కానీ ఎందుకు ఇప్పుడు ఇంత సడన్గా సిఐడి విచారణకు ముందు ఈ సీక్రెట్ మీటింగ్ అవసరం ఏముంది? దాంట్లో కూడా ఏదో దాదాపు 58 నిమిషాలు గంట పాటు దగ్గరగా సమావేశమయ్యారు, ఏదో జరిగిందనేటువంటి ఒక చర్చ. మనం ఏం చెప్పట్లేదు, మీడియానే చెప్తుంది. వైర్ మీడియా, ఇంగ్లీష్ పత్రిక, వైర్ మీడియా చెప్పింది. టీడీపీకి సంబంధించిన మీడియా ఇంకా ఎక్స్పోజ్ చేస్తుంది. అప్రూవర్గా మారిపోయాడు విజయసాయి రెడ్డి, జగన్ పేరు చెప్పేశాడు, అయిపోయింది, మహానాడు తర్వాత అరెస్ట్ చేస్తారు, ఇలాంటి చర్చలు జరుగుతాయి. రాజకేష్ రెడ్డి ఇదే కథ చెప్పారు వీళ్ళకి. అదేనండి అలా బ్రహ్మానంద గడి స్క్రిప్టే ఉంటుంది. రాంబాబు సినిమా, గంగతో రాంబాబు, బ్రహ్మానంద గడి వీళ్ళందరూ ఆయనకి మన చేత్తగలరు. వీళ్ళు జర్నలిజం వీళ్ళు ఎందులో పడిసావమన్నట్టు. సిగ్గుంటే అలాంటి జర్నలిజం వార్తలు రాస్తే ఆలోచిద్దాం. సరే అది ఓకే. ఇప్పుడు ఎందుకు ఇంత సీక్రెట్ మీటింగ్ జరగాల్సి వచ్చింది? ఏంటి సీక్రెట్ అండి? మీరు సీక్రెట్ అనుకుంటారు. వాళ్ళు పబ్లిక్గానే కలిసారా? పబ్లిక్గానే కలిసారు కదా. రహస్యంగా సొరంగం తోకు నేను వెళ్ళారు. అంటే మొన్నటిదాకా శత్రువుగా చూపించినటువంటి వ్యక్తి ఈరోజు మిత్రుడైపోయాడు సడన్గా. ఇంకొక శత్రువుని లోపలేయడానికి కోసం నాకు ఈ పౌడర్ డబ్బా రేట్ రాస్తారు వినాలని ఉందండి. ఆడ చెప్పేది ఏమైనా చెప్తే చెప్పండి. ఎందుకంటే అలా ఈ అమ్మాయి తల్లి ఇంకో అమ్మాయి తల్లి ఇంకా సెత్త తెగర చెలరేగిపోయాడు కదా. ఇప్పుడు ఏం ప్రవచనాలు ఏంటి ఇలా తిప్పి చెప్తుండే? అట్లే ముద్రలో ఏమైనా వేసి చెప్తుండే నువ్వు చూడండి ఒకసారి. అప్పుడే తెలుస్తుంది అది ఒరిజినల్ జర్నలిజం ఏంటన్నది ప్రజలకి క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. మొన్న ఒక ఆల్మోస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ స్థాయి కదా ఆవిడది. ఆవిడ గురించి రాశాడు కదా. అలాంటివన్నీ అన్ని వదిలేడు ఏంటి? ఇప్పుడు ఏమనండి, అరే ఎప్పుడో రేపగానే మా సన్నిధానంలోకి రాగానే నువ్వు పరిశుద్ధాత్మ అయిపోయావు కొత్త ప్రవచనం ఇస్తుండే చెప్పానండి. చెప్తే దాని గురించి కూడా మాడదాం. ఏ3గా లెక్కర్ స్కామ్లో ఉన్నోడికి రెడ్ కార్పెట్ వేస్తారా? ఎవడోడో సంబంధం లేని నన్ను తీసుకొచ్చి ఎత్తుకోదేసేస్తారు లాప్టా. ఇవన్నీ ఎందుకు సార్? ఆ నారాయణ స్వామి కదా సార్ ఎక్సైజ్ మినిస్టర్. ఏం పేరు ఎందుకు లేదు కనీసం? ఎక్సైజ్ శాఖ సంబంధం లేకుండా నారాయణమూర్తి పేరు ఎందుకు లేదు? నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రి లేదు, ఎక్సైజ్ శాఖ అధికారులు లేదు, ట్రాన్సాక్షన్ బొరంకాయలు ఇద్దరు పెట్టారు దాంట్లో. అలా సత్యప్రసాద్ ఎవరో ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలు చేసి. ఎవరు ఇలా ఎవరు కేసు కట్టిన వాళ్ళు? ఆలోచించండి. వ్యాపారాలు అంటే వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరిగింది అనుకో కాదు. మళ్ళీ మాట సార్, ఎక్సైజ్ శాఖ మంత్రికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి మార్చే డెలివేషన్లు ఇస్తారు కదా. అప్పుడు ఊరికే ఎవడో పెద్దిరెడ్డి పక్కన కూర్చున్నాడు, పక్కన నిలబెట్టేశాడు, ఇదేంటి ఇలా చిన్న చూపు వస్తాడు. ఇవి కదా రాశారు మీ మొహాల మాట. ఇప్పుడు రాయండి, చూపించండి మీకు దమ్ముంటే ఆ విషయాలు. నారాయణ స్వామి ఏడన్నాడు పిలండి. ఎక్సైజ్ మంత్రికి సంబంధం ఉండదు, ఎక్సైజ్ శాఖ అధికారికి సంబంధం ఉండదు, లెక్కర్ స్కామ్ మాది జరిగిపోయిందట. నీకు 50 రూపాయలు బంగారు కడ్డీలు కొనేశారట. ఇది చెప్పి పెట్టగలరండి మన ఏనాలు కూర్చుని.